హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి వారానికి సరిపడా టిఫిన్ రెసిపీస్ అనేవి ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. మనకి స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి కదండి. ఉదయం లేవగానే లంచ్ బాక్సెస్ అని టిఫిన్స్ అనేవి చాలా హడావిడిగా ఉంటాయి. ఈ తొందరలో మనకి టిఫిన్స్ అనేవి ఒక్కొక్కసారి మంచిగా రావు కూడా. కానీ మనకి హడావిడి లేకోకుండా చాలా ఈజీగా 7 రకాల వారానికి సరిపడా టిఫిన్ రెసిపీస్ అనేవి ఈజీగా ఎలా చేసుకోవాలి, టైం అనేది ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చపాతీలండి. చపాతీలు మనం చేయగానే ఒక గంటలోనే మనకి గట్టిపడిపోతూ ఉంటాయి. అలా గట్టిపడుకోకుండా మెత్తటి క్రిస్పీ చపాతీలు అనేవి ఎలా రావాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే దోశలు వచ్చేసి 2 రకాలు ఈజీగా ఎలా చేసుకోవాలి, అలాగే క్రిస్పీగా దూదిల్లాగా మెత్తగా ఎలా ఉండాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆవిరికుడుము అండి. ఆవిరికుడుము అనగానే పిల్లలు తినటానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా లాగించేస్తారనమాట. చాలా బలం కూడా ఆవిరికుడుము అనేది. అలాగే ఇడ్లీలు చూస్తేనే పిల్లలు దూరం పెట్టేస్తూ ఉంటారు కదా, కానీ ఇడ్లీ అనేది ఇలా స్మూత్గా దూదిలాగా ఉంటే 1-2 తినే పిల్లలైనా సరే ఇంకొక 2 ఎక్స్ట్రా లాగించేస్తారనమాట. ఇలా దూదుల్లాగా చాలా సాఫ్ట్గా ఇడ్లీలు అనేవి రావాలి అంటే కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలాగే బోండాలు. మనకి బజ్జీలు వేయాలి అంటే కంపల్సరీ మైదా పిండి అనేది కావాలి. మైదా కాకుండా మనకి ఈజీగా ఉప్మా రవ్వతోటి అలాగే క్రిస్పీగా టేస్టీగా బోండాలు అనేవి ఎలా రావాలి ఏంటనేది 2 రకాల బోండా రెసిపీస్ అనేవి కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకోకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే టిఫిన్ రెసిపీస్ అనమాట. మనకి వారం రోజులు కూడా హడావిడి పడే పని లేకోకుండా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సండే నుంచి అలాగే మళ్ళీ సండే వచ్చే వరకు కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చపాతీలండి. చూసారా ఎంత మృదువుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా మృదువుగా కలర్ఫుల్గా ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా ఈ చపాతీలు అనేవి రావాలి అంటే మీకు ఇప్పుడు పిండి అనేది ఎలా కలపాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్టైనర్ పెట్టేసుకొని గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకున్నాను నేను. ఈ గోధుమ పిండిని ఇలా జల్లించేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా జల్లించేసుకున్న తర్వాత ఇందులో వచ్చిన మరుగును పక్కన పెట్టేసి ఈ పిండి కలిపేటప్పుడు పాలతో కలపండి. కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండి, ఆ పాలు పోసేసి ఒక హాఫ్ కప్ వరకు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అలాగే 1 టీ స్పూన్ వచ్చి షుగర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం. మనం షుగర్ యాడ్ చేయడం వల్ల కొంచెం తీపి అనేది కలిసిద్ది. అలాగే అందులో ఉన్న ఆ తీపి వల్ల ఈ చపాతీలు అనేవి తొందరగా గట్టిపడవండి. చాలాసేపు మనకి మెత్తగా దూదుల్లాగా ఉంటాయి అనమాట. అలాగే మనం పాలతో కలుపుతున్నాం కాబట్టి ఈవినింగ్ వరకు ఆ టేస్ట్ అలాగే ఆ సాఫ్ట్నెస్ అనేది అలాగే ఉంటుందన్నమాట. ఇలా పాలు ఎంత పడతాయో చూసి ఇలాగా పిండి అనేది కలిపేసుకొని ఒక తడి క్లాత్ కప్పేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఒక అరగంట తర్వాత నొక్కి చూడండి, చక్కగా మనకి వేళ్ళు అనేవి అందులోకి వెళ్ళిపోతున్నాయి. చూసారా, ఇలాగా దూదిలాగా వస్తుంది అనమాట పిండి అనేది. ఇప్పుడు ఈ పిండిని ఇదిగోండి చూడండి, ఇలాగా పొడవుగా ఒత్తిన తర్వాత ఇలా లడ్డులాగా చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డులు అనేవి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్లోర్ పైన కొంచెం పిండి అనేది ఇలా జల్లేసుకోండి లైట్గా. ఇలా జల్లేసిన తర్వాత ఒక పిండి ముద్ద తీసుకొని దీనిపైన పెట్టేసి ఈ ఫ్లోర్ పైన చక్కగా చేత్తో ముందు ఒత్తేయండి. ముందు ఎమ్మటనే కర్ర అనేది పెట్టుకోకుండా స్టిక్ వాడుకోకుండా ఇలా చేత్తో మీరు ఒత్తారంటే మనకి ఈ స్టిక్కి ఆ పిండి అనేది అంటుకోకుండా చక్కగా మనకి ఇలా రౌండ్గా వస్తుంది. చపాతీ అనేది చేసేటప్పుడు కూడా మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందనమాట. ఈ పిండి మొత్తం కూడా దులిపేసిన తర్వాత అప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక దోస ప్యాన్ పెట్టేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దానిపైన కొంచెం లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ చపాతీ అనేది వేసేసి ఇలా గరిటతో తిప్పుతూ ఫ్రై అయిన తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పి చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటే మనకి మెత్తని దూదుల్లాంటి చపాతీలు అనేవి రెడీ అయిపోయినాయి. మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే మెత్తగా అలాగే ఉండే చపాతీలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దోశలండి. దోశలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా లాగించేస్తారు కదా. అలా క్రిస్పీగా దోశలు అనేవి రావాలి అంటే చిన్న చిట్కాతో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మినపప్పు అనేది 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు లేదా మినప గుళ్ళైనా తీసుకోవచ్చండి. మనం
తీసుకున్న మినపప్పుకి ఒక కప్పుకి 2 కప్పుల వరకు రైస్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి, లేదా ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అలాగే మెంతులు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కడిగేయండి. ఇలా కడిగేసిన తర్వాత అందులో మరలా వాటర్ పోసేసి 4 గంటల సేపు నానబెట్టండి. మీకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఒక 5, 6 గంటల సేపు అయినా సరే చక్కగా నానిపోయినాయి అంటే దోసలు అనేవి చాలా క్రిస్పీగా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా నానిపోయిన ఈ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని 2 గుప్పుల వరకు ఈ మిక్సీ జార్లో వేసేసుకొని, మనకి మజ్జిగ ఉంటుంది కదండి, చల్లని కూడా అంటాం మనం, పెరిగిని నీళ్లు పోసి పలచగా చేసుకుంటాం కదా, ఆ చల్ల వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పెట్టేయండి మెత్తగా. చూడండి బ్యాటర్ అనేది మనకి ఇలా రావాలన్నమాట మెత్తగా. మనం చేతితో పట్టుకుంటే ఎక్కడా కూడా గరుగ్గా లేకుండా ఇలా మెత్తగా స్మూత్గా ఉండాలి బ్యాటర్ అనేది. ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా పట్టేసి ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని, సాల్ట్ గట్ట ఏమి యాడ్ చేయొద్దండి, మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా ఉంచేయండి. ఉదయాన్నే మనం మూత తీసి చూస్తే చక్కగా మనకి పొంగి ఇలా ఉంటుందన్నమాట బ్యాటర్ అనేది. చూడండి, మనం ఎప్పుడైనా సరే పైన ఎక్కువ ఎడల్పున్న అలాగే పొడవుగా ఉన్న బౌల్ అనేది తీసుకొని అందులో పిండి అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే పొంగిపోయి మనకి డబల్ పని అయిపోతుందనమాట. అసలే ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది కదండి మనకి, అందుకని ఇలా పొడవుగా వెడల్పుగా ఉన్న డబ్బాలోకి పిండి అనేది తీసుకోండి. చక్కగా మనకి పొంగదు, మనకి పని కూడా ఎక్కువ అవ్వదనమాట. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక తోపాన్ని పెట్టుకొని దానిలో ఒక గరిటెల వరకు పిండి అనేది తీసుకొని ఇలా పాన్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేయండి పల్చగా. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ తీసుకొని చుట్టూ అంచులంట వేసేయండి. మీరు ఆయిల్ వద్దు అనుకుంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆయిల్లో కొంచెం లైట్గా ముంచి పిండేసిన తర్వాత ఈ పాన్ పైన మామూలుగా రాసేసి ఇలా దోశలైనా వేసుకోవచ్చు అనమాట. మనకు అప్పుడు ఆయిల్ అనేది 0 కొలెస్ట్రాల్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఈ దోశల్ని 1 బై 1 వేసి ప్లేట్లోకి తీసుకుంటే మనకి క్రిస్పీ అండ్ క్రంచీ దోశలు అనేవి రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా పల్చగా పేపర్ లాగా వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకొని ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, ఉదయం అడావిడి లేకోకుండా చక్కగా క్రిస్పీ అండ్ క్రంచీ దోశలు అనేవి రెడీ అయిపోయినాయిగా. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మెత్తగా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా కలర్ఫుల్గా ఉండే దోశలు అనేవి ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళు అనేవి తీసుకున్నాను నేను. ఈ మినపగుళ్ళకి బియ్యం వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకోండి. మనం దోసల పిండి అనేది ఎక్కువగా రావాలని, అంటే అందరూ కాదులేండి కొంతమంది ఉంటారు, ఎక్కువగా రావాలని రైస్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక కప్పు మినపప్పుకి ఎప్పుడైనా సరే 2 కప్పుల బియ్యం వరకే యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు వచ్చేసి 3 టీ స్పూన్లు, మెంతులు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేశారంటే గట్టిగా అయిపోయి దోశలు తినడానికి రావన్నమాట. ఇలా వేసి చూడండి, చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి అన్నమాట. ఈ రైస్ మొత్తాన్ని కూడా వాటర్ పోసి కడిగేసిన తర్వాత ఇలా వాటర్ పోసేసి ఒక 4 గంటలు కానీ లేదా ఓవర్ నైట్ నానపెట్టేయండి. ఇలా నానపెట్టేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పప్పుని 2 గుప్పల వరకు వేసుకొని, ఇందులోనే మనకి మెత్తగా దూదుల్లాగా ఉండటానికి 1 కప్పు వరకు అటుకులు అనేవి తీసుకున్నానండి నేను. ఇందులోనే కొంచెం తీసి పక్కన పెట్టాను. ఈ అటుకులు ఇందులో యాడ్ చేసేసుకొని ఒక కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకున్నాను అనమాట పిండి మొత్తాన్ని కూడా. ఇలా మెత్తగా పట్టేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇలా నానపెట్టేయండి. మీకు ఓవర్ నైట్ కాకపోయినా సరే 4, 5 గంటల సేపు ఇలా నానపెట్టేశారంటే చక్కగా చక్కగా పిండి చూడండి మనకి ఎలా పులిసిందో, ఇలా పులుస్తుంది అనమాట. చక్కగా ఇలా పులిసిన పిండిని మొత్తం కూడా గరిటె పెట్టేసి శుభ్రంగా కలిపేయండి. కలిపేసిన తర్వాత సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. మీరు పిండి పట్టగానే నైట్ పూట సాల్ట్ అనేది కలిపేశారంటే మనకి పిండి అనేది పులిపెక్కిపోతుందండి. అందుకే నైట్ పూట పిండిలో ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు. ఉదయాన్నే మనం దోశలు వేసుకునేటప్పుడు మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నప్పుడు పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక దోశ పాన్ పెట్టుకొని దీనిపైన ఉల్లిపాయ అయితే ఇలా రుద్దండి. ఉల్లిపాయ అయితే రుద్దడం వల్ల మనకి పాన్కి దోశ అనేది అంటుకోకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది అనమాట.
గుంట గరిటెలు అనేది తీసుకొని పిండి తీసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా దోస ప్యాన్ పైన ఇలా వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అంచులమ్మట ఆయిల్ అనేది ఇలా అప్లై చేయాలన్నమాట. ఒకవైపు చూడండి చక్కగా మనకి ఇలా కలర్ఫుల్గా ఫ్రై అయిపోయింది కదా, రెండో వైపు కూడా చక్కగా ఇలాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటే మనకి క్రిస్పీ అండ్ క్రంచీ చాలా మెత్తగా దూదుల్లాగా ఉండే దోశలు అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. అలాగే దోశల్ని పట్టుకుంటే ఇలా పట్టుకుంటే అలా మెత్తగా దూదుల్లాగా అయిపోతున్నాయి చూడండి. మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట. 2, 3 తినేవారైనా 4, 5 లాగించేస్తారు. ఈజీగా కూడా మనకి ఉదయం హడావిడి లేకోకుండా రెడీ అయిపోతాయి అనమాట టిఫిన్స్ అనేవి. చాలాసార్లు మనం దోశ వేసేటప్పుడు దోశలు ప్యానానికి అంటుకుపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. కానీ ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి ఉపయోగించి చేశారంటే ఉల్లిపాయ రుద్దడం కానీ, మళ్ళీ ఇలా దోస పిండిలు అనేవి కలుపుకోవడం కానీ చేశారంటే మీకు చక్కగా దోశలు అనేవి వస్తాయి. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందనమాట. అలాగే హెల్తీ అండ్ టేస్టీ ఆవిరి కుడుమండి. ఆవిరి కుడుము అంటే చాలామంది వామ్మో! ఆవిరి మీద ఉడకబెట్టాలి, చాలా టైం పట్టేస్తది అని అనుకుంటారు. కానీ అస్సలు టైం పట్టదు. చాలా ఈజీగా మనకి 10 మినిట్స్‌లో ఆవిరి కుడుము అనేది రెడీ అయిపోతుంది. అలాగే చాలా హెల్తీ కూడా అండి. ఇది ఒక్కటి తింటే చాలండి, మనం మధ్యాహ్నం తినే భోజనంతో సమానమాట. అంత అద్భుతమైన పోషకాలుంటాయి ఇందులోను. మనం ఏ చట్నీతో అయినా సరే, మామూలుగా ఉత్తిదైనా సరే లాగించేయొచ్చు. ఇప్పుడు ఈ ఆవిరి కుడనికి ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు వరకు మినపగుళ్ళు అనేవి తీసుకోండి. మీరు మినపగుళ్ళు కాకపోయినా మినపప్పు, పొట్టు మినపప్పుతో అయినా ఇది చేసుకోవచ్చండి. అలాగే మెంతులొచ్చేసి ఒక టీ స్పూన్ వరకు తీసుకొని, మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కొలిచి పోసుకోవాలనమాట. రవ్వ అనేది మీకు లాస్ట్‌లో చూపిస్తాను. వాటర్ పోసేసి ఈ పప్పుని నానపెట్టేయండి. ఒక 4 గంటల సేపు నానబెట్టేస్తే మనకి చక్కగా పప్పు అనేది ఇలా నానిపోతుందనమాట. ఇలా నానిపోయిన పప్పుని తీసుకొని రోలు శుభ్రంగా ఇలా కడిగేసిన తర్వాత, మనకి మిక్సీ కంటే కూడా ఆవిరి కుడుము చేసుకునేటప్పుడు ఇలా రోట్లో వేసి పప్పు రుబ్బుకుంటే మనకి ఆవిరి కుడుము అనేది చాలా మంచిగా వస్తుంది. చాలా టేస్టీగా వస్తుందనమాట. చాలా మెత్తగా కూడా ఉంటుంది. చక్కగా పప్పు అనేది ఇందులో వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అనేది చల్లుకుంటూ పప్పు అనేది చక్కగా ఇలాగ రుబ్బేసుకోండి. చూడండి కొంచెం అనేది మనకు పప్పు ఇలా నలిగిపోయింది కదా. ఇప్పుడు మనం రోకల బండ పెట్టేసి చక్కగా ఇలాగ మొత్తం కూడా రుబ్బేసుకుందాం పప్పు అనేది. చూడండి పప్పు అనేది మనం ఒక కప్పు వేస్తే రోట్లో రుబ్బడం వల్ల మనకి 2 కప్పుల పప్పు అనేది వస్తుందనమాట. అంత ఉరుముతుంది మనకు పప్పు అనేది. మనం మిక్సీలో పట్టిన దానికి, రోట్లో రుబ్బిన దానికి కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు రవ్వ అనేది కూడా మనం నానపెట్టుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని, మనం ఒక కప్పు పప్పుకొచ్చేసి 3 కప్పుల వరకు రవ్వ అనేది తీసుకోవాలి. అసలైతే 2 కప్పులే రవ్వండి. మనకి ఈ పప్పు అనేది ఉరిమింది కాబట్టి, అంటే ఎక్కువయింది కాబట్టి మనకి ఇంకొక కప్పు రవ్వ అనేది యాడ్ చేశాననమాట. ఇలా యాడ్ చేసుకొని వాటర్ పోసేసుకొని బాగా ఇలాగా నలుపుతూ కడగాలన్నమాట. అప్పుడే మనకి ఈ పైన పిండిలాగా ఒక పొర అనేది ఉంటుందండి ఈ రవ్వకి. ఆ పొర వల్లే మనకి పిండి అనేది పులిసిపోతూ ఉంటుంది. అందుకే రవ్వ అనేది ఎప్పుడైనా సరే 2, 3 సార్లు కడిగిన తర్వాతే అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి పిండేసిన తర్వాత ఇలా పప్పులో మొత్తం కూడా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసారంటే చక్కగా మనకి పప్పు అనేది చూడండి ఇలా చక్కగా పొంగి మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన ఈ పప్పుని గరిటె పెట్టేసి బాగా కలిపేసుకోండి. చూసారా ఎంత చక్కగా పొంగిందో. మనకి పిండి రుబ్బే దాంట్లోనే ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం పిండి అనేది కరెక్ట్గా రుబ్బామంటే చక్కగా ఇలా పొంగుతుందనమాట. రెండింతల పిండి అనేది వస్తుంది మనకి. ఇలా వచ్చిన పిండిలో సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, లేదా రుచికి సరిపడే ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. వేరొక బౌల్ తీసుకొని అందులో సగం వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ తడిపిన తర్వాత మొత్తం వాటర్ పిండేసిన క్లాత్ని ఇలా పైన పెట్టేసి ఒక తాడు అనేది కట్టేయండి. ఇలా కట్టేసిన తర్వాత మనం పిండి రుబ్బి పక్కన పెట్టుకున్న పిండి పులిసింది కదండి, ఆ పిండిని 2 గరిటెల వరకు తీసుకొని ఈ పైన క్లాత్ పైన ఇలా పరిచేయండి పలచగా. ఇలా చక్కగా పరిచేసారంటే మీకు ఆవిరి కుడుము అనేది చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. టైం కూడా ఎక్కువ పట్టదు మనకి. 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది. ఇలా పైన మూత పెట్టేసి ఇలా గ్యాస్ పైన కానీ స్టవ్ పైన కానీ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా ఒక స్పూను వెనక్కి తిప్పిన తర్వాత ఇలా గుచ్చి చూస్తే మనకి జిడ్డులాగా లేకోకుండా, జిగురు రాకోకుండా ఉంటే మనకు కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఇలా క్లాత్తో పట్టుకొని తీసి ఒక ప్లేట్లోకి ఇలా తీసుకుని
ఏ చట్నీతో అయినా సరే, కనీసం ఏ చట్నీ లేకపోయినా ఊరగాయ పచ్చడితో అయినా సరే దీన్ని లాగించేయొచ్చు అనమాట. చాలా హెల్తీ, మనకి ఎక్కువ టైం పట్టదు. టైం కూడా చాలా సేవ్ అవుతుందనమాట. అలాగే పిల్లలకి వారంలో 2, 3 సార్లు గనక ఇది పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇడ్లీలండి. ఇడ్లీలొచ్చేసి మెత్తని దూదుల్లాగా చాలా స్మూత్‌గా ఎలా రావాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఇడ్లీలు ఎప్పుడు వేసినా సరే ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతాయి, లేదా ఒక్కొక్కసారి రవ్వ రవ్వలాగా అయిపోతాయి కదా! అలా కాకుండా చూడండి ఎంత స్మూత్‌గా ఉన్నాయో. ఇలా దూదుల్లాగా చాలా స్మూత్‌గా 2 తినే పిల్లలు 4, 5 తినాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి ట్రై చేసి గనక మీరు చేశారంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఆ టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మినపప్పు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకుందాం. ఇలా ఒక కప్పు వరకు తీసుకొని ఇందులో వేసేసిన తర్వాత ఒకసారి ఇలాగ బాగా కలిపేసి కడగండి. ఇలా కడిగేసిన తర్వాత ఇందులో మెంతులొచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసేయండి. మెంతులు వేయడం వల్ల మనకి ఈ మినపప్పు అనేది జిగురొస్తుంది. ప్లస్ మెత్తగా అయితాయి అనమాట ఇడ్లీలనేవి. చూడండి మనకి ఇలా ఒక 5 గంటల సేపు నానపెట్టేసారంటే మనకి ఇలా పప్పు అనేది చక్కగా నానిపోతుందనమాట. ఎప్పుడైనా ఇడ్లీలకైనా, ఆవిరి కుడుముకైనా సరే ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే మిక్సీ కంటే కూడా మనకి రోల్ బెస్ట్ అండి. రోట్లో రుబ్బడం వల్ల మనకి డబల్ అవుతుంది పిండనేది. అలాగే ఒదిగిస్తుంది. మనకి హెల్తీ కూడా. ఇందులో పప్పు వేసేసాం కదండీ! మనకు సగం వరకు నలిగిన తర్వాత ఇలా రోల్ పెట్టేసి చక్కగా మెత్తగా రుబ్బేసుకోవాలనమాట. మనం మిక్సీలో పట్టింది ఒకింత అయితే రోట్లో వేసి రుబ్బింది రెండింతలు అవుతుందనమాట పప్పు అనేది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. మన పూర్వకాలంలో మన తాత ముత్తాతలు వాళ్ళంతా కూడా బలంగా ఎలా ఉన్నారనుకుంటున్నారా? ఇలా రోల్‌ని ఉపయోగించండి. అప్పుడు మిక్సీలో కరెంట్లు ఇవేమీ లేవు కదండీ! ఒక బౌల్ తీసేసుకొని రవ్వ వచ్చేసి 3 కప్పుల వరకు తీసుకున్నాను. ఒక కప్పు పప్పుకొచ్చేసి ఇందులో వాటర్ పోసేసి శుభ్రంగా చేత్తో ఇలా నలుపుతూ బాగా కడిగేయాలనమాట. 2 సార్లు కడిగిన తర్వాత ఒక గంట సేపు వాటర్ పోసి నానపెట్టేయాలి. ఇదిగో చూడండి నానిపోయింది కదా మనకి. ఇలా వాటర్ మొత్తం పిండేసిన తర్వాత ఈ రవ్వ అనేది ఈ పప్పులోకి ఇలా మొత్తం కూడా వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయాలనమాట. సాల్ట్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. ఉప్పు యాడ్ చేశారంటే పులుపు అనేది వచ్చేస్తుంది మనకి. ఉప్పు అస్సలు యాడ్ చేయకోకుండా ఇలా బాగా మిక్స్ చేసేసి ఓవర్ నైట్ నానపెట్టేసారంటే మనకి పప్పు అనేది ఇదిగోండి ఇలా ప్రిపేర్ అయిపోతుందండి పిండి అనేది. చూసారా చక్కగా పొంగి రెండింతలయ్యింది. అదే మనం ఒక కప్పుకి మిక్సీలో పడితే ఇంత అవుతుందండి. అవ్వదు కదా! రోలులో రుబ్బమట్టి మనకి ఇంత అయిందనమాట పిండి అనేది. మనకి పిండి అనేది ఒదిగిస్తుంది. ప్లస్ మనకి ఆరోగ్యం కూడా. ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వచ్చేసి ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో ఉన్న రేకులు తీసిన తర్వాత ఆయిల్ కానీ లేదా కొంచెం నెయ్యి కానీ అప్లై చేసుకోండి. మీరు ఆయిల్ మంచిది కాదు అనుకుంటే నెయ్యి అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకొని ఒక గరిటెడ పిండి తీసుకొని చక్కగా ఈ ఇడ్లీ రేకుల్లో ఇలాగా 1 బై 1 వేసేయండి. మొత్తం రేకులన్నిటిని కూడా ఇలా ఫుల్ చేసేయండి. చక్కగా నేను చెప్పిన ఈ టిప్స్‌ని ఫాలో అవుతూ ఇలా గనక పిండి కలిపి రుబ్బుకొని ఇలా ఇడ్లీలు వేశారంటే మనకి ఏ హోటల్స్ పనికిరావండి. అంత దూదుల్లాగా మెత్తగా స్మూత్‌గా వస్తాయి. 2, 3 తినేవారైనా ఇంకొక 2 ఎక్స్‌ట్రా తినేస్తారనమాట. ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో సగం వరకు వాటర్ అనేది పోసేసుకొని ఇలా రేకులు మొత్తాన్ని పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు మూత పెట్టేసి కుక్ చేసేసుకోండి. 15 నిమిషాలు ఈజీగా కుక్ అయిపోతాయి అన్నమాట. మనకి ఇలా కుక్ అయిన తర్వాత ఆవిరి బయటకు వచ్చిన తర్వాత మూత తీసేసి చక్కగా మనకు కుక్ అయినాయి లేదు ఇలా పట్టుకొని చూస్తే జిగురు లేకోకుండా ఉంటే మనకి ఇడ్లీలు అనేవి కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. చున్ని మనకి ఎంతో మెత్తగా దూదుల్లాగా తినే కొద్ది తినాలి అనిపించేలాగా తెల్లగా మల్లెపూలంటి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయినాయి కదా! మనం ఇలా పెట్టుకుంటే చాలు చూసారా దూదుల్లాగా ఉన్నాయి. చేతిలో నుంచి కూడా చక్కగా జారిపోతున్నాయి. ఇలా హాట్ బాక్స్‌లో వేసేసి ఒక 4 గంటల సేపు ఉంచినా మీకు హీట్‌గానే ఉంటాయండి అవి. ఇడ్లీలు అనేవి ఇలా ప్రిపేర్ చేసేసుకొని మీరు ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. చూడండి మీకు ఒక ఇడ్లీ అనేది నేను తుంపి చూపిస్తాను. మనకి ఎక్కడ రవ్వ రవ్వలాగా లేదు. చాలా సాఫ్ట్‌గా దూదిల్లాగా వచ్చాయన్నమాట. ఈ ఇడ్లీ పెడితే 2కి 4 లాగించేస్తారు. అంత రుచిగా ఉంటే దీనికి అల్లం చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా ఏదైనా సరే ఇడ్లీకి చాలా బాగుంటుందండి. అలాగే మన నెక్స్ట్ వచ్చేసి ఏ రవ్వతో చేశాను అనుకుంటున్నారా? ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వతో రవ్వ బొండాలు ఏంట్రా బాబు అనుకుంటున్నారా? అవునండి చాలా క్రిస్పీగా తినే కొద్దీ కూడా తినాలి అనిపించేలాగా ఒకటి తుంపి చూపిస్తాను చూడండి మీకు. లోపల అస్సలు పిండి అనేది ఉండదు. చక్కగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రవ్వ బొండాలని ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఇదిగోండి మనకి మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి.
మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి సూజీ రవ్వ అనమాట, ఉప్మా రవ్వ. ఈ రవ్వ వచ్చేసి 3 కప్పుల వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసేసి 3 గంటల సేపు నానబెట్టేసాను అనమాట నేను. ఇదిగోండి చక్కగా మనకి ఉప్మా రవ్వ అనేది ఇలా నానిపోయింది అనమాట. ఇప్పుడు మనకు ఉప్మా రవ్వ అనేది నానితే చాలా జిగురుగా వస్తుంది కదా. ఈ పిండిని వాటర్ మొత్తం పిండేసి మనం ముందుగా తీసుకున్న ఇడ్లీ పిండి ఉంది కదండి, ఆ పిండిలోకి యాడ్ చేసేసుకోండి. మీకు గ్రాముల్లో కొలతల్లో చెప్పాలి అంటే నేనైతే ఒక కప్పుకు 3 కప్పుల వరకు తీసుకున్నాను కదా. మనకి పావు కిలోకి వచ్చేసి ఒక కప్పు వరకు ఇడ్లీ పిండి అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. బయట కాదు, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత ఉదయాన్నే ఇలా తీసి చూస్తే మనకి ఇదిగోండి ఇలా రెడీ అయి ఉంటుంది అనమాట. ఒక గంట ముందే తీసి పక్కన పెట్టేసుకోవాలి, అందులో ఉన్న కూలింగ్ మొత్తం పోవాలన్నమాట. అలా పోయిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు ఇందులో వేసేయండి. ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను. మీకు ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని గరిటె పెట్టి ఇది మొత్తం కూడా కలిపేసానండి. మీరు చేతితో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం. ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది తీసి ఇదిగోండి ఇలా చిన్న చిన్న బోండాలు అనేవి వేసేయండి ఆయిల్లో, కాగిన ఆయిల్లో. ఇలా వేసేసిన తర్వాత గరిటె పెట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రం గరిటె పెట్టండి. ఇలా గరిటె పెట్టిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆయిల్ అస్సలు పీల్చదు. అలాగే మనకి రవ్వ బోండాలు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఉప్మా రవ్వతో చేసినవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనకి ముద్దలాగా అస్సలు ఉండవండి, చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇదిగోండి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఒకటి పిండి చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఆయిల్ అనేది మనకు అస్సలు పేర్చదు, లోపల పిండి అనేది ఉండదు, చాలా క్రిస్పీగా వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒకేలాగా కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి, చక్కగా లాగించేస్తారు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో మీకు ఇప్పుడు ఉప్మా రవ్వ కలిపి చూపించాను కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి మైదా పిండి కలిపి ఇడ్లీ పిండితో ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇది ఒక రకం రవ్వ బోండా అనమాట. ఇది కూడా ఇప్పుడు మీకు ఎలా వేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను నేను. మనం మైసూర్ బోండాలని మైదా పిండితో వేస్తాం. ఎక్కువగా బోండాలకు మనం మైదా ఒకటే వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇడ్లీ పిండి మైదా పిండి కలిపి రవ్వ బోండాలు అనేవి క్రిస్పీగా ఎలా వేయాలి ఏంటనేది వీడియోలో చూసేద్దాం. ఇది మిగిలిపోయిన ఇడ్లీ పిండి అనమాట. ఒక కప్పు వరకు నేను వేరొక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత 2 కప్పుల వరకు మైదా అనేది తీసుకోండి. ఇది వచ్చేసి మైదా పిండి అండి, మీరు గోధుమ పిండితో అయినా సరే చేసుకోవచ్చు. ఈ మైదా పిండి వచ్చేసి 2 కప్పుల వరకు ఇందులో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు ఇందులో వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 తీసుకొని గుండ్రంగా కట్ చేసుకున్నవి ఇందులో నేను ఇలా గుండ్రంగా కట్ చేసి వేసాను, మీరు పొడవుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే ఇందులో కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు వేసుకోండి. మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చండి కరివేపాకుని. జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని సోడా ఉప్పు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. లేదా మీకు సోడా ఉప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఫ్రెష్గా ఉన్న పెరుగు వచ్చేసి ఒక పావు కప్పు వరకు వేసుకోండి. ఫ్రెష్గా మాత్రం ఉన్న పెరుగు మాత్రమే వాడుకోవాలి, పుల్లటి పెరుగు అస్సలు పనికిరాదండి. ఇలా వేసేసిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేయండి. కొంచెంగా లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ బోండా పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలన్నమాట మొత్తం కూడా. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న ఈ పిండిని ఒక 4 గంటల సేపు నాననివ్వాలి. లేదా మీరు ఓవర్ నైట్ అయినా ఉదయం టిఫిన్కి ఓవర్ నైట్ నానబెట్టేసి ఉంచేస్తే మీకు చక్కగా పిండి అనేది పులిసి చక్కగా రెడీ అవుతుందన్నమాట. చూడండి మన చేతి వేళ్ళు అనేవి పిండిలోనికి ఇలా పోనిచ్చి చక్కగా ఇలాగ మర్దన చేస్తూ పిండి అనేది చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపితే మనకి బోండాలు అనేవి పేలవు, చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ అస్సలు పీల్చదండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టేయండి, లేదా ఒక 4 గంటల సేపు అయినా నానాల్సింది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇది కాగే లోపల చూడండి పిండి అనేది చక్కగా మనకి పులిసి ఇలా వస్తుందన్నమాట. ఇలా పులిసిన పిండిని మన చేతి వేళ్ళు అనేది ఈ పిండిలోనికి పోనిచ్చి చక్కగా ఇలా బీట్ చేసుకుంటూ కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత కాగిన ఆయిల్లో ఇలా చక్కగా 1 బై 1 ఈ బోండాలు అనేవి ఇలా వేసేయండి. చూడండి మనం బోండాలు వేస్తే చక్కగా తేలి ఇలా పైకి వస్తున్నాయి చూసారా. ఇలా పైకి వస్తే మనకి బోండా రెసిపీ అనేది పర్ఫెక్ట్గా పిండి అనేది కలిసినట్టు. మీకు తేలుకోకుండా అడుగునే ఉన్నాయి అనుకోండి,
అనుకోండి అవి పేలుతాయి అన్నమాట. జాగ్రత్తగా అప్పుడు గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టేయండి. ఒకవేళ మనకి ఇలా బోండాలు తేలకపోతే పేలే అవకాశం ఉంటుంది, ప్లస్ మనకి నూనె కూడా పీల్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైనా సరే పిండి కలిపేటప్పుడు మీరు ఇలా ఈ చిన్ని చిన్ని టిప్స్ అనేవి పాటించి ఈ ఇంగ్రీడియంట్స్ కలిపి చేశారంటే మీకు చక్కగా బోండాలు అనేవి ఇలాగ క్రిస్పీగా టేస్టీగా వచ్చేస్తాయి అన్నమాట. మరి ఇంకెందుకు మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చేయండి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది. ఈ 7 రకాల టిఫిన్ రెసిపీస్ని వారానికి సరిపడా చక్కగా చేసేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.